నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈ రోజు మన స్టూడియోకి ముఖ్య అతిథిగా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్ పవన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్ ముఖ్యంగా వాట్ ఈస్ ఫోటోగ్రఫీ? యాక్చువల్గా ఫోటోగ్రఫీ అంటే ఒక ఆర్ట్ అండి. యాక్చువల్గా ఎంతో మైండ్ పెట్టి నేర్చుకుంటే అది ఫోటోగ్రఫీ. అవును అవును. ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా మంది ఫోటో అనేది ఒక జ్ఞాపకం అండి, అవునా కాదా? అలాంటిది రకరకాల యాంగిల్స్ లో రకరకాల స్టైల్స్ లో మీ యొక్క కళను గుర్తిస్తూ ఎన్నో తీస్తుంటారు. అంటే నిజంగా చెప్పాలంటేనే ఒక గార్ది చాకరీ లాగా చేస్తున్నారు ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ అంతా కూడా. అసలు అంటే వర్క్ టెన్షన్ వల్ల ఒకసారి వాళ్ళు సరైన ప్రికాషన్స్ కూడా తీసుకోక చాలా మంది మా ఊరి దగ్గర చాలా మంది యాక్సిడెంట్ చనిపోయారు ఫోటోగ్రాఫర్స్. వాళ్ళకి సరైన అవగాహన ఉండదు. అంటే నాతో ఒక మంచి మోటివేషనల్ స్పీకర్ అనడం ఏమంటే, ఒక ఫోటోగ్రాఫర్ కొన్ని లక్షలకు మాట్లాడుకొని టాప్ మోస్ట్ బడ్జెట్ పెట్టి టాప్ మోస్ట్ కెమెరాలు డ్రోన్లు ఇన్ని సెటప్ చేస్తే ఆ కెమెరామ్యాన్ ఎడిట్ చేసి వాళ్ళ ఇంటికి క్యాసెట్ తీసుకుని వెళ్ళే లోపు వాళ్ళ సంబంధాలు ఉంటున్నాయో లేకపోతే కోర్టు మెట్లు ఎక్కారో అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీకు కష్టమంతా దాని మీద. మనకు జరిగింది ఇన్సిడెంట్. మీకు కూడా జరిగింది. ఒక లేడీకి క్లయింట్ మనకి వెడ్డింగ్ ఒప్పించినారు. సడన్ గా మెసేజ్ చేశాను, ఓకే హాయ్ అండి, హాయ్ అని చేస్తాను. పవన్ గారు అది అడ్వాన్స్ పే చేసాం కదా, అది మనం వెనక్కి ఇస్తారండి. ఓకే, ఎందుకు మేడం అంటే మాది ఇప్పుడు వెడ్డింగ్ క్యాన్సిల్ అయిపోయిందని మేము డైవర్స్ తీసుకునేకపోతున్నాము, ఇప్పుడు ఆ ఫొటోస్ అనే అవసరం లేదు. ఏఐ వచ్చింది ఇప్పుడు టెక్నాలజీగా. ఈ కెమెరామ్యాన్స్ కూడా ఏదైనా ఎదుర్కొనే సమస్యలు ఉన్నాయి. ఏతో ఎటువంటి ప్రాబ్లం లేదు యాక్చువల్ ఫోటోగ్రాఫర్, కానీ ఎవరైతే అప్డేట్ కాలేదో వాళ్ళు చాలా చిన్న చిన్న పిల్లల కాటి నుంచి కూడా ఫోటోగ్రాఫర్స్ రీల్స్ చేసుకోవడము. ఈ ఫోటో కెమెరాలో కాకుండా మొబైల్లో కూడా అంత వస్తుందండి క్లారిటీ, పిక్చర్. దానివల్ల కూడా మనకి ఫోటోగ్రఫీ అనేది విపరీతమైన దెబ్బ ఫోటోగ్రాఫర్స్ కి. ఎందుకంటే ఒక దానికైతే ఫోటోగ్రఫీకి ఇప్పుడు కొత్తగా చాలా మంది ట్రై చేస్తున్నారని చెప్పాను కదా. ఎలా ఉంటుంది ఫ్యూచర్? రోజు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? చాలా కాంపిటీషన్ అయిపోయింది మీకు కూడా. యాక్చువల్గా అంటే ఫోటోగ్రాఫర్స్ లో ఇప్పుడు నిజంగానే మనకి డిమాండింగ్ సప్లై ఎక్కువ అయిపోయింది. చాలా మంది ఉన్నారు. 100 మంది కావాలనుకుంటే 150-200 మంది దాకా ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు.